అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లైన మీ అందరికీ వందనాలు. ఇదే సమయమునకు ఈ యొక్క కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా వినండి. అందరికీ మరణాత. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. నిర్గమకాండము 23వ అధ్యాయము మొదటి వచనము. నిర్గమకాండము 23వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాము. లేని వార్తను పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. చిన్ని ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమ కలిగిన దేవా, నీ దయగలిగినటువంటి నామానికి, ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ప్రభువా, వాక్యముఖముగా నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడండి. నీ ఏడాత్మల శక్తితో నింపండి దేవా. నీ ఆత్మ కార్యాలను నీ బిడ్డల పట్ల బహుబలముగా జరిగించమని, ఈ వాక్యము ద్వారా ఘనమైనటువంటి కార్యాలు ప్రభువా నాయన నీ బిడ్డల జీవితంలో జరగడానికి మీరు కృప చూపించమని, వాక్యముఖముగా నీ బిడ్డలతోనూ మాతోనూ మీరే మాట్లాడి మహిమ పొందుకోమని పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నిర్గమకాండం 23వ అధ్యాయం 1వ వచనములో స్పష్టంగా దేవుడు చెప్తున్నటువంటి మాట, లేని వార్తను పుట్టింపకూడదు. ఈరోజు మన అంశము కూడా లేని వార్తను పుట్టింపకూడదు అనే అంశాన్ని మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో ఈ యొక్క లేని వార్తను పుట్టింపకూడదనే అంశాన్ని మనం ప్రారంభించుకుందాము. సమాజంలో మనం గమనించినట్లయితే కనుక ఎటు చూసినా కానీ లేని వార్తలే ఎక్కువ అవుతూ ఉన్నాయి. యూట్యూబ్ గట్ట మనం ఆన్ చేసినప్పుడు గట్టగా మనం చూసినట్లయితే కనుక ఫేక్ న్యూస్లు ఎక్కువ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఈ లేని వార్త వల్ల ఎంతో ప్రమాదం ఉంది. పుట్టించిన వారికి ఇబ్బంది, అలాగే లేని వార్తను గుడ్డిగా నమ్మేసి వాటిని ఫాలో అయితే కనుక వాళ్ళ జీవితాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, కుటుంబాల్లో చిచ్చులు మొదలవుతూ ఉన్నాయి. కాబట్టి లేని వార్తకు మనము చోటివ్వకుండా ఉండాలని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము, క్రీస్తును గురిగా కలిగి వెళుతున్నటువంటి మన క్రైస్తవ జీవితంలో లేని వార్తకు చోటు లేకుండా, లేని వార్తకు తావు లేకుండా మనం ముందుకు సాగాలని ప్రభు పేర మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఒక పర్యాయం ఆ వాక్యాన్ని మనం చదువుకుందాము. 23వ అధ్యాయం 1వ వచనము. నిర్గమకాండము, లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపలో ఈ యొక్క పరిచర్య ముందుకు వెళ్తూ ఉంది. ఈ పరిచర్యలో భాగముగా ఈ అంశాన్ని మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము కనుక నిర్గమకాండం 23:1 కన్నా ముందు నిర్గమకాండము 20వ అధ్యాయం కాంచి మనం గమనించినట్లయితే కనుక దేవాది దేవుడు, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఆజ్ఞలను ఇవ్వడం జరిగింది. 10 ఆజ్ఞలు మనం చూస్తూ ఉన్నాము. ఆజ్ఞలు, కట్టడలు, విధులు అని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవలసిన వారమై ఉన్నాం. మనందరికీ బాగుగా తెలుసు 10 ఆజ్ఞల గురించి. నిర్గమకాండం 20వ అధ్యాయములో, అలాగే ద్వితీయోపదేశకాండంలో కూడా ఈ 10 ఆజ్ఞల గురించి చెప్పడం జరిగింది. ఈ 10 ఆజ్ఞలు చెబుతూ నిర్గమకాండం 21వ అధ్యాయం, 22వ అధ్యాయం, 23వ అధ్యాయం, అలాగే 24వ అధ్యాయంలో కూడా దేవుడు మరికొన్ని విషయాలను ఆయన ప్రత్యేకించి చెప్తూ వచ్చారు. దాంట్లో భాగముగా 23వ అధ్యాయం 1వ వచనంలో ఈరోజు మనం చదువుకున్న వాక్యం కనబడతా ఉంది. అంటే లేని వార్తను గురించినటువంటి చరిత్ర ఇక్కడ కనబడుతూ ఉంది. ఈ అధ్యాయము స్టార్టింగే ఓపెనింగ్ ఎలా రాశారంటే లేని వార్తను పుట్టించకూడదు అని చెబుతూ ఉన్నారు. మనము లేని వార్తను పుట్టిస్తున్నామంటే అబద్ధాన్ని మనము ఆడుతున్నట్టుగా కనబడుతూ ఉంది. అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అని ఆజ్ఞల్లో దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ. చదువుదాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అని ఇక్కడ స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఆజ్ఞల క్రమంలో ఇది 8వ ఆజ్ఞ. పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకుతున్నామంటే లేని వార్తను మనం పుట్టిస్తున్నటువంటి వారుగా అవుతూ ఉన్నాం. కాబట్టి ఈ ఆజ్ఞను మనం అతిక్రమిస్తే కనుక అది పాపానికి చోటు చేసుకుంటుంది. ఆదికాండములో దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్లనే పాపం అనేది మొదలయ్యింది.
మరి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మనం పాటించాలంటే ఖచ్చితంగా పాటించాలి. దాంట్లో ఏమాత్రము కూడా తిరుగులేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాలానికి వస్తులోకి ఆయన 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞల కింద చేసేశారు. మొదటిగా మనం గమనించినట్లయితే కనుక నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుడని యెహోవాను ప్రేమించు అని చెబుతూ ఉన్నారు. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని పొరుగు వారికి మెన్షన్ చేస్తూ ఉన్నారు. మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో అటు రీతిగానే పొరుగు వారిని కూడా మనం ప్రేమించవలసిన వారమై ఉన్నాం. మరి పొరుగు వారిని ప్రేమించే క్రమంలో లేని వార్తను పుట్టించొచ్చా? ఈ మాటను మనం గమనించాలి. పొరుగు వారిని మనం ప్రేమించకుండా ఉన్నట్లయితేనే లేనిపోని వార్తలు బయటకు వస్తాయి. ఆ లేని వార్తను పుట్టించడం వల్ల జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. క్రైస్తవులుగా ఉన్నాం కదా, మనమందరము కూడా క్రీస్తు ప్రేమలో ఉన్నాము కనుక క్రీస్తు ప్రేమను మనం పంచవలసినదే కానీ నిందల పాలు చేయడానికి మన ప్రయత్నాలు ఉండకూడదు. ఇతరులను బాధ పెట్టే వారంగా మనం ఉండకూడదు. ఇతరులను మనము సంతోషపెట్టాలి, వారికి సమాధానం అనుగ్రహించే వారముగా ఉండాలి తప్ప మన వల్ల ఇతరులు బాధపడినా అది శిక్షగా ఎంచబడుతూ ఉంది, అది కూడా పాపమే. కనుక మరి దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి వారులారా, మీకు ప్రభు పేర తెలియజేసే మాట ఏమిటంటే నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదనేటువంటి ఆ మాటను మనము జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే కనుక మరి లేని వార్త అనేది ఖచ్చితముగా పుట్టదు. మరి పరిశుద్ధ గ్రంథంలో మరి లేని వార్త కనుక మనం పుట్టిస్తుంటే కనుక అబద్ధాన్ని మనం ఆడిన వారం అవుతాము. మరి ఇదే 23వ అధ్యాయం నిర్గమకాండం 23వ అధ్యాయం 7వ వచనంలో మరి దేవుని వాక్యములో రాయబడిన మాట, అబద్ధమునకు దూరముగా ఉండండి. అసలు అబద్ధానికి దూరంగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అబద్ధానికి దూరంగా ఉండడం అంటే కనుక ఇక అబద్ధం మన దగ్గరకు రాకూడదు. కానీ సమాజంలో ఏం జరుగుతుందంటే ఆ అబద్ధాన్ని మనము నోటిలో కలిగి ఉన్న వారముగా ఉంటున్నాం. ఒకవేళ అలా ఉన్నట్లయితే కనుక ఆ పద్ధతి మనం మార్చుకోవాల్సిన వారమై ఉన్నాం. అబద్ధానికి దూరంగా దేవుడు ఉండమంటున్నాడు. జారత్వము నుంచి పారిపోమని చెప్తూ ఉన్నాడు దేవుడు. అలాగే అబద్ధానికి దూరంగా ఉండమని దేవుడు చెబుతూ ఉన్నాడు. కనుక మరి అబద్ధానికి దూరంగా ఉన్నటువంటి మనము మన నోట అబద్ధములు ఉండకూడదనే విషయాన్ని కూడా ప్రభు పేర తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఒక చక్కని మాట రాయబడింది. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాము. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. అంటే అబద్ధమాడేటటువంటి పెదవులంట యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు అని రాయబడింది. ఒకవేళ మనం అబద్ధాన్ని గనక కలిగిన వారమైతే, అబద్ధాలే గనక ఆడుతూ ఉంటే గనక నీ పెదవులు ఏమవుతున్నాయంటే దేవునికి హేయముగా మారుతూ ఉన్నాయి, దేవునికి వ్యతిరేకంగా మారుతూ ఉన్నాయి. దేవుడు ఇష్టపడడు వాటిని. కనుక ఎవరైతే అబద్ధాన్ని ప్రేమిస్తూ ఉన్నారో, ఎవరైతే అబద్ధాన్ని కోరుకుంటూ ఉన్నారో, ఎవరి నోటైతే అబద్ధము బయటికి వస్తూ ఉందో వారు హేయులుగా పిలువబడుతూ ఉన్నారు. మరి సత్యవర్తనులు మాత్రమే ఆయనకి ఇష్టులు అని రాయబడింది. ఆయనకిష్టులుగా మనము జీవించాలి ప్రియులారా. ఈ భూమి మీద సమాధానము కావాలంటే ఖచ్చితముగా దేవుని లేఖనములో రాయబడిన మాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయించుండేనన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే లోకా సువార్తలో ఉన్నటువంటి మాట. మరి అక్కడ చెబుతున్నటువంటి మాట ఏమిటంటే భూమి మీద సమాధానము కలగాలి అంటే గనక ఎవరికి కలుగుతుంది అంటే ఎవరైతే ఆయనకి ఇష్టలుగా మార్చబడతారో, ఎవరైతే ఆయనకు ఇష్టమవుతారో వారి జీవితంలోనే సమాధానం ఉంది. ఈరోజు నీ బ్రతుకులో సమాధానం లేదు, శాంతి లేదు అని నువ్వు అనుకుంటుంటే కనుక ఇదిగో నీ నోట అబద్ధం వస్తుంది, అందుకే నీకు శాంతి లేదు, సమాధానం లేదు. నీ బ్రతుకు అటు ఇటుగా ఎందుకు అవుతుంది అంటే కనుక కేవలం ఒక్కటే చిన్న అబద్ధమే. ఆ అబద్ధమే జీవితాలను నాశనం చేస్తూ ఉంది. మీకు ఉదాహరణగా చెప్పాలంటే కనుక సముద్రంలో వెళ్ళిపోతున్నటువంటి పడవ కానీ లేదా సముద్రంలో వెళ్ళిపోతున్నటువంటి షిప్ కానీ మనం తీసుకున్నట్లయితే దానికి చిన్న రంధ్రం పడితే చాలు, చిన్న రంధ్రమే పర్లేదు, పెద్ద పడవ కదా అని వెళ్ళిపోతూ ఉంటే ఆ చిన్ని రంధ్రంలో నుంచే నీరు చిన్నగా వచ్చి చివరకు సముద్రములో మునిగిపోతారు. చివరికి ఆ నీరంతా కూడా ఆ చిన్న రంధ్రంలో నుంచి లోపలికి ప్రవేశించి ఆ యొక్క పడవను కూడా ముంచివేస్తుంది. అలాగే నువ్వు వాడినటువంటి చిన్న అబద్ధమే రేపొద్దున ఎంతో పెద్ద ప్రమాదముకు దారి చేస్తుంది. కుటుంబాల్లో కలహాలు వస్తున్నాయి, కుటుంబంలో కొట్లాట్లు వస్తున్నాయి, కుటుంబంలో విభేదాలు వస్తూ ఉన్నాయి, భార్యాభర్తల మధ్య చిచ్చు వచ్చి ఇద్దరు విడాకుల దాకా వెళ్ళిపోతూ ఉంటే దానికి ఎవరు బాధ్యులు, ఎవరు సమాధానం చెప్పాలనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. కాబట్టి ఈరోజు నీ జీవితంలో సమాధానం లేదని, శాంతి లేదని నువ్వు అనుకుంటున్నావంటే మరి నీ దగ్గర ఉన్నటువంటి పొరపాటు, ఒకవేళ అబద్ధాలు ఏమన్నా కనుక నువ్వు ఆడుతున్నావేమో, అబద్ధానికి నువ్వేమో చోటిచ్చేవేమో గమనించాలి.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అబద్ధానికి ఒకవేళ అబద్ధం కనుక మనలో ఉన్నట్లయితే, అబద్ధానికి మనం కనుక చోటిచ్చినట్లయితే కనుక దేవుడు అంటున్న మాట ఏమిటంటే, అబద్ధానికి దూరంగా ఉండమని చెప్తూ ఉంటే, వ్యతిరేకంగా అబద్ధాన్ని మనలోనే పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మనం అందరము కూడా ఏమవుతున్నామంటే, ఎవరైతే అబద్ధాన్ని పెంచి పోషిస్తున్నారో వారందరూ అబద్ధానికి జనకుడుగా ఉన్నటువంటి సాతాను యొక్క బిడ్డలుగా మారిపోతూ ఉన్నారు. చదువుదాం వాక్య భాగాన్ని. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చదువుదాం. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాక వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకును జనకుడునై ఉన్నాడు. ఒకవేళ నువ్వు అబద్ధం ఆడుతున్నావేమో జాగ్రత్త. అబద్ధానికి జనకుడు అంటూ ఉన్నాడంట. ఆ అబద్ధానికి జనకుడు ఎవరనుకుంటున్నారు? సాతాను. ఒకవేళ నువ్వు అబద్ధం ఆడుతూ నీ ఒంట్లో అబద్ధాన్ని పెట్టి పోషిస్తుంటే కనుక, పెంచి పోషిస్తుంటే కనుక, అబద్ధాన్ని నువ్వు ఆధారంగా చేసుకుని ముందుకు వెళుతూ ఉంటే కనుక, అబద్ధానికి జనకుడుగా ఉన్నటువంటి సాతాను యొక్క సంతానములోనికి నువ్వు వెళ్ళిపోతావు. బాప్తిస్మిచ్చు యోహాను అన్న మాట సర్ప సంతానమా అన్నట్లుగా ఒకవేళ నువ్వు పిలవబడుతున్నావేమో జాగ్రత్త. ఎందుకు అంటే కనుక, దేవదేవుణ్ణి కలిగినటువంటి మనము సత్యవతనములుగా జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట మరొక పర్యాయం జ్ఞాపకం చేస్తున్నాను. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. అనగా ఆయన సత్యవర్తనుడు. ఆయన సత్యము ఆయన దగ్గర ఉంది. సత్యము మాత్రమే ఆయన దగ్గర ఉంది. ఒకవేళ నువ్వు అసత్యము చెబుతూ ఉంటే, అబద్ధాలు చెబుతూ ఉంటే, ఇక ప్రభువును కలిగి ఉన్నా కానీ అది వ్యర్థమైపోతూ ఉంది. ఎందుకు అంటే కనుక, నీలో ఉండవలసినది సత్యమే తప్ప నీలో అసత్యం అనేది ఉండకూడదు, నీలో అబద్ధం అనేది ఉండకూడదు. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా చెప్పాలి తప్ప, అబద్ధాలను కనుక మనం పెంచి పోషించినట్లయితే కనుక అబద్ధానికి జనకుడుగా ఉన్న సాతాను పుత్రులుగా మనం మారిపోతామని స్పష్టంగా ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే సాతానుగాడి తత్వం ఏమిటంటే అన్ని అబద్ధాలే. ఏదేను తోటలో వాడు వేసినటువంటి అబద్ధం అనేటువంటి విత్తనము ఈరోజు నేటికి అది ముందుకు ఫలిస్తూనే వెళ్ళిపోతూ ఉంది. అనేక జీవితాలు అబద్ధాల్లోనికి వెళ్ళిపోయి బ్రతుకులు నాశనమైపోతూ ఉన్నాయి. పాపానికి వారు చోటిచ్చేస్తూ ఉన్నారు. పాపములోనే ఉండిపోతూ ఉన్నారు. పాపములోనే బ్రతుకుతూ ఉన్నారు. పాపములోనే చనిపోతూ ఉన్నారు. చివరికి నిత్యాగ్ని గుండంలోనికి వెళ్ళిపోవడానికి వాళ్ళు సిద్ధముగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనిద్దాం. ఆదికాండం 2వ అధ్యాయములో మరి ఈ పాపం అనేటటువంటి మాట 3వ అధ్యాయములో మరి మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అనేటువంటి మాట, ఇదిగో మీరు తోట మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఫలవృక్షమును తినకూడదు అని ఆయన చెప్పాడు. బాగానే ఉంది. ఈలోపు సాతానుగాడు ఎంటర్ అయిపోయి అన్నీ అడుగుతూ ఉంటాడు. అవ్వమ్మను అడుగుతూ ఉంటే ఆ అవ్వమ్మ చెబుతూ ఉంటుంది. ఈలోపు వాడు అంటాడు కదా, తిరుదినమని చస్తారు అంటే, కాదు మీరు దేవతల వలె మారిపోతారు అని లేనిపోని ఆశలను అక్కడ చూపిస్తూ అబద్ధం అనేటటువంటి ఒక మాటను అక్కడ వాడు ప్రయోగించినట్టుగా ఆ అబద్ధములోనే, ఆ చెప్పుడు మాటలోనే, అంటే చెప్పుడు మాట ఎక్కడ పుట్టింది అంటే కనుక అక్కడే పుట్టింది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి లేని వార్త, చెప్పుడు మాట లేదా అబద్ధం అనేది ఎక్కడ పుట్టిందంటే ఏదైనా తోటలోనే పుట్టింది. అది ఎవరి నోట్లోంచి పుట్టింది, ఎవరి కడుపులోంచి పుట్టింది అంటే సాతానుగాడుల కడుపులోంచి పుట్టింది. ఆ లేని వార్తే. మీరు దేవతల వలె మారిపోతారు, మీకు అపారమైన శక్తులు వచ్చేస్తాయి అన్నట్టుగా మాట్లాడింది అక్కడ సాతాను. అలా మాట్లాడిన వెంటనే అవ్వమ్మ ఆ బుట్టలో పడిపోయింది. మొత్తం మీద ఆ పండును తినడము, అలాగే ఆదాము గారికి ఇవ్వడము, ఇరువురు కలిసి మరి పాపము చేసినట్టుగా, పాపం వల్ల వచ్చి జీతము మరణము గనుక మరి ఆ క్రమములోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఆజ్ఞను అతిక్రమించారు. పాపం అనేది అక్కడ మొదలైపోయింది. కారణం ఏమిటంటే కనుక సాతాను వేసినటువంటి ఆ యొక్క అబద్ధం అనేటువంటి ఉచ్చులోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. లేని వార్తను వారు నమ్మేశారు కనుకనే ఆ శిక్ష వచ్చింది. అది క్రమముగా ఏమి జరిగింది అంటే కనుక ఆదాము అవ్వములు అయితే మట్టికి వారు కేవలము మరి ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమించి తప్పు చేస్తే వారి యొక్క సంతానముగా వచ్చినటువంటి హేబేలు, కయ్యేను విషయంలో కయ్యేను తన సొంత తమ్ముడిని చంపేయడం జరిగింది, నరహత్య చేయడం జరిగింది. అది మరింతగా పెరిగింది. అలా పాపాలన్నీ కూడా పెరుగుతా వచ్చేసినాయి. ఇప్పుడు మనం గమనించినట్లయితే కనుక నరకము అనేది ఒకటి ఉంది, లేదా రెండవ మరణముగా పిలువబడుతుంది నిత్యాగ్ని గుండం అనేది ఒకటి ఉంది. అది ఎవరి కొరకు సిద్ధము చేశాడు దేవుడు అంటే సాతాను కోసము, సాతాను యొక్క అనుచరుల కోసము సిద్ధము చేశారు. మానవుల కోసము నరకము లేదు, మానవుల కొరకు కాదది. కానీ
జరిగిన విషయం ఏమిటంటే మానవులే దానిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే సాతాను వలలోనికి వెళ్ళిపోయి సాతాను వేస్తున్నటువంటి ఈ అబద్ధము అనేటటువంటి ఉచ్చులోనికి బందీలుగా వెళ్ళిపోతూ ఉన్నారు. చిన్న అబద్ధమే కదా పర్వాలేదులే అనేటటువంటి ఆలోచనలో వెళ్ళిపోతున్నారు. కానీ గమనించాలి ప్రియులారా, మరి చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టుగానే పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను అతిక్రమించేలాగా సాతాను గడి చేస్తూ ఉన్నాడు. కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క సాతానుగాడికే అవన్నీ కూడా అగ్నిగుండం, ఇవన్నీ కూడా సాతానుగాడికే. కానీ మనము మరి వాడి యొక్క ఉచ్చులోనికి వెళితే కనుక అబద్ధానికి జనకుడుగా ఉన్నాడు కనుక మరి ఆ పనులు మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం ఏమవుతామంటే కనుక వాడి యొక్క ఉచ్చులోనికి వెళ్తాం. మనము కూడా నిత్యాగ్ని గుండంలోనికి వెళ్ళేటటువంటి మరి పరిస్థితుల్లోనికి వెళ్ళడం జరుగుతుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్గమాకాండం 23:1 ఒకసారి చదువుకుందాం. నిర్గమాకాండం 23:1 లేని వార్తను పుట్టింపకూడదు, లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్షులను పలుకుటకై దుష్టునితో కలియకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. ఇందాక లేని వార్త ఎప్పుడైతే మనం పుట్టించామో అప్పుడు ఏమవుతుందంటే అన్యాయపు సాక్ష్యం వస్తూ ఉంది బయటకు. వస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే దుష్టునితో మనం కలిసినట్టు అవుతుందంటే ఇంతకే ఆ దుష్టుడు ఎవరంటే కనుక సాతాను. మరి కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట 1:1 మనందరికీ బాగా పరిచయం. కీర్తన గ్రంథం స్టార్టింగ్లో దుష్టుని ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక అంటున్నారు. అంటే దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు. మరి దుష్టుల ఆలోచన నడవకూడదంటే కనుక ఇక్కడ దుష్టుడైన సాతానుతో మనం కలిసినట్టు అవుతుంది కదా. ఎందుకు అంటే కనుక లేని వార్తను పుట్టించినప్పటికీ, అలాగే రెండవది అన్యాయపు సాక్ష్యమును మనం పలికినప్పటికీ కూడా ఏమవుతుందంటే సాతానుతో మనం ఏం చేస్తున్నామంటే కనుక స్నేహాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. అనగా సాతానుతో మనం కలిసిన వారం అయిపోతూ ఉన్నాము. అలా సాతానుతో కలిస్తే ఖచ్చితంగా నిత్యాగ్ని గుండంలోకి మనం వెళ్ళిపోతాము. నిత్యాగ్ని గుండం మనది కాదు ప్రియులారా, సాతాను గడిదే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా మనము జీవించాలి. ఎందుకంటే కనుక అబద్ధం అంటే మీరు ఏదో చిన్నదనుకుంటూ ఉన్నారు. ప్రకటన గ్రంథంలో ఒక లిస్ట్ చెప్తూ ఉన్నాడు దేవుడు, ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరో చెప్తూ ఉన్నారు. చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. ప్రకటన గ్రంథం 22:15 ప్రకటన గ్రంథం 22:15 ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పరలోక రాజ్యం వెళ్ళరు. కుక్కలను, మాంత్రికులను. కుక్కలు వెళ్ళవంటే చాలా మంది అనుకుంటారు కుక్కలు వెళ్ళవేమనుకుంటారు. కుక్కలు వెళ్ళకపోవడం కాదండి, కుక్క స్వభావం కలిగిన వాడు ఎవడో వెళ్ళడు ఎందుకు పరలోకం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. అంటే వెలుపట ఎవరు ఉంటున్నారంటే అబద్ధాన్ని జరిగించేవాడు, అంత మాత్రమే కాదు అబద్ధాన్ని ప్రేమించేవారు కూడా ఉన్నారంట. ఎందుకు అబద్ధాన్ని ప్రేమిస్తున్నారంటే సాతాను వశంలోకి వెళ్ళిపోతే ఇక అన్ని అబద్ధాలే కదా. అందుకనే చాలా జాగ్రత్తగా ఉందాం. అబద్ధాన్ని ప్రేమించేవారు కూడా మరి వెళ్ళరంట పరలోక రాజ్యానికి. వాళ్ళు వెలుపటే ఉంటారంట, వెలుపటి గవిలోనే ఉంటారంట. అంటే ఎక్కడికి పోతారంటే మొత్తం అందరూ కలిసి రెండవ మరణములోకి వెళ్ళిపోతారు, అనగా నిత్యాగ్ని గుండములోకి వెళ్ళిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి నరకములోనికి వెళ్ళే అవకాశం ఉంది. ఎవరికి ఉందంటే అబద్ధాన్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో, అబద్ధాన్ని ఎవరైతే జరిగిస్తున్నారో వారి విషయంలో. ఒకవేళ నీ బ్రతుకులో ఈ మాటలేమి తెలియక అబద్ధాలు ఆడుతున్నావేమో, ఇప్పటి నుంచైనా సరి చేసుకో. దేవుడు ఇదిగో క్షమించమని అడిగితే క్షమించే దేవుడై ఉన్నాడు. ఆయన క్షమిస్తే ఇక నీ మీదకి ఏ శోధన రాదు, అన్నీ కూడా తొలగిపోతాయి. కనుక మరి ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఒకవేళ నీ జీవితంలో అబద్ధాలే ఉన్నాయేమో అడుగు దేవుణ్ణి, ప్రభువా నన్ను క్షమించు అంటే ఖచ్చితంగా క్షమించే దేవుడై ఉన్నాడు. అలాగే ప్రకటన గ్రంథము 21:27 చదువుదాం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించెదరు. నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి అది అబద్ధాన్ని జరిగించేవాడు ఎవడో కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపడు. ఈ మాట కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. చిన్న అబద్ధమే కానీ ఎంత కీడును మనకు చేస్తుందో. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఉండవలసిన వారమై ఉన్నాము. లేని వార్తను మనం పుట్టించకూడదు. ఈ మాటను మనం పదే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎందుకంటే పరిశుద్ధాత్మ తండ్రి పదే ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గమనించాలి. ఒకవేళ పూర్వకాలములో, అనగా పూర్వకాలం అంటే ఏ కాలం అనుకుంటున్నారేమో, ప్రభువుని మనము ఎరగని వారమై ఉన్నప్పుడు ఒకవేళ అబద్ధాలు ఆడవచ్చు.
కానీ ప్రభువును మనం ఎరిగిన తర్వాత, అనగా ఎప్పుడైతే మనం బాప్తిసం పొందుకున్నామో, ఎప్పుడైతే మారు మనసు పొందామో, నమ్మి బాప్తిసం పొందుకున్నామో, అప్పటి నుంచి మన పాత జీవితాన్ని విడిచిపెట్టేయాలి. మారు మనసు పొందుకోవాలి. మాయ మనస్సును విడిచిపెట్టి నూతన మనస్సులోనికి రావడమే మారు మనస్సు. ఇక అన్నీ కూడా నూతనంగా ఉండాలి. మాయ మనస్సు అనేటటువంటి దాన్ని విడిచిపెట్టేసాము, పరిత్యజించేసాము. కాబట్టి ఇక అన్నీ కూడా ఏమైపోతున్నాయి అంటే నూతనమైపోవాలి. మన బ్రతుకులు మారాలి. బట్టలు మారడము కాదు, బ్రతుకులు మారాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మారు మనసు పొందినటువంటి మనము, బాప్తిసం పొందుకున్నటువంటి మనం అందరము కూడా మన పాత జీవితం అంతా కూడా విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. ఈ విషయాన్ని గమనించుకోవాలి. చాలామంది నేను బాప్తిసం పొందుకున్నాను అంటూ ఉంటారు. కాదు, బాప్తిసం పొందుకోవడం అంటే మీ పాత జీవితంలో ఉన్నటువంటి వ్యతిరేకతలు, అనగా దేవునికి నీకు ఉన్నటువంటి వ్యతిరేకతలు ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ కూడా విడిచిపెట్టేయాలి. వాటిని విడిచిపెట్టి ప్రభువులో బలంగా ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాము. ఒకవేళ బాప్తిసం తీసుకోకముందు ఇటువంటి లేని వార్తలు పుట్టించేటటువంటి తత్వం ఉంటే కనుక తీసుకున్న వెంటనే ఇక మరలా అటువైపు మనం చూడకూడదు, అబద్ధాల వైపు మనం చూడకుండా ఉండవలసిన వారమై ఉన్నాము. వాక్యం చదువుకుందాము. 2 కొరింథీ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 5:17. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తమును దేవుని వలననైనవి. క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. మరి మీరందరూ కూడా బాప్తిసం పొందుకున్నారు, ఆయన రక్తంలో కడగబడ్డారు, మారు మనసు పొందుకున్నారు. కనుక అందరూ కూడా ఏమవుతున్నారంటే నూతన సృష్టిగా పిలవబడుతూ ఉన్నారు. క్రీస్తు నందున్నారు కనుక నూతన సృష్టి. ఇక పాతవన్నీ కూడా ఏమైపోయినవంటే గతించిపోయినవి. కనుక ఇక పాత జీవితం మీలో ఉండకూడదు, పాత లక్షణాలు మీలో ఉండకూడదు, సాతాను లక్షణాలు మీలో ఉండకూడదు, లోక ఆశలు మీలో ఉండకూడదు. లోకములో ఉన్నదంతా కూడా భయంకరమైనదే. లోకములో ఉన్నది ఏది నాది కాదంటూ ఉన్నాడు. లోకములో ఏముంది అంటే శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపుడమం ఉంది. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడమము అవి ప్రభువు కావవి, సాతానుకు సంబంధించినవి. లోకము సాతాను యొక్క చేతిలోనికి వెళ్ళిపోయింది. ఆదాము ఎప్పుడైతే తప్పు చేశారో అప్పుడు లోకమంతా కూడా సాతాను చేతిలో పెట్టడం జరిగింది. దాన్ని విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి తన యొక్క రక్తాన్ని చిందించి తన యొక్క ప్రాణాన్ని పెట్టి మృత్యుంజయుడై మొత్తానికి సాతానును అధపాతాలను తొక్కడం జరిగింది. దేవుడి మహిమ కలుగును గాక. అంటే గొప్ప ఘనమైన విజయాన్ని ప్రభు మనకిస్తూ ఉన్నప్పుడు ఇంకనూ నీవు అబద్ధాన్ని విడిచిపెట్టను, లేని వార్తను విడిచిపెట్టను, లోకాన్ని విడిచిపెట్టను, పాపాన్ని విడిచిపెట్టను అంటే ఇక ఆశీర్వాదం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు క్షమించే దేవుడు అయి ఉన్నాడు, గొప్ప దేవుడు కనుక. ఇప్పుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు ఇస్తున్నటువంటి గొప్ప శుభవార్త ఏమిటంటే నీవు పాపాన్ని ఒప్పుకో, శాపాన్ని విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు, తప్పులు ఒప్పుకో, అబద్ధము అనేటటువంటి ఆ యొక్క దుష్ట లక్షణం నుంచి బయటకు వచ్చి దేవుడు ఖచ్చితముగా నిన్ను ఆశీర్వదించడానికి ఆయన చేయెత్తుతూ ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు మీరు మాటలు వినలేదేమో, చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అలాగే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవక్తన విషయంలోనేమి మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇక మొత్తానికి క్లారిటీగా దేవుడు ఏం చెప్తున్నాడంటే పాతదంతా కూడా వదిలిపెట్టేసి నవీన స్వభావము, ఈ స్వభావం ఎవరిదంటే యేసుక్రీస్తు ప్రభువారి స్వభావం ధరించుకోవాలంట. క్రీస్తు యేసునకు కలిగిన ఇట్టి మనస్సు మీరు కలిగి ఉండండి అని ఫిలిప్పీ పత్రికలో స్పష్టంగా పౌలు ద్వారా దేవుడు రాయిస్తూ ఉన్నారు. మరి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు వట్టి మనస్సా, ఇట్టి మనస్సు అనగా ఏ మనస్సు అంటే కనుక ఆయన దీనుడుగా ఉన్నాడు, ఆయన దీనత్వంలో వచ్చాడు, ఆయన సమస్త వైభవాన్ని విడిచిపెట్టాడు, ఆయన సమీపింపరాని తేజస్సులో అమరుడుగా ఉన్నటువంటి ఆయనే ఆ అమరత్వాన్ని అంతటిని కూడా విడిచిపెట్టి సామాన్యము కాదండి, నిజముగా భయంకరమైనటువంటి స్థితిలో ఆయన ఈ లోకానికి రావడం, మనల్ని కూడా ధనికులుగా చేయడానికి ఆయన భేదవాడైనట్టుగా మనం చూస్తూ ఉన్నాము. రిక్తునిగా మారిపోయాడు. ఎంత రిక్తునిగా మారిపోయాడంటే నిజంగా ఈ ప్రపంచంలో నిజంగా అలాంటి రిక్తత ఉండదు. అంత రిక్తుడిగా తను తగ్గించుకున్నాడు. సమస్తాన్ని కూడా విడిచిపెట్టి రిక్తుడిగా ఈ లోకములో
ఆయన జీవించిన విధానము చాలా గొప్పది. మరి క్రీస్తును కలిగినటువంటి మనము, క్రీస్తును పోలి మనము నడుచుకోవాల్సిన వారమై ఉన్నాము కనుక మరి క్రీస్తులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లక్షణం ఏమిటంటే క్షమాగుణము. ఆయన క్షమించేవాడై ఉన్నాడు. ఎంతటి వారినైనా, ఎంత పెద్ద పాపినైనా కానీ, ఘోర పాపినైనా కానీ ఆయన క్షమించేవాడై ఉన్నాడు. ప్రభువా నన్ను క్షమించు అనగానే ఆయన క్షమించే తత్వం కలిగిన వాడై ఉన్నాడు. మరి అలా క్షమించే తత్వం నీలో ఉందా? ఎవరైనా ఏమన్నా అంటే నువ్వు క్షమిస్తున్నావా? లేదే, పగ పెంచుకుంటున్నావు కదా. కానీ ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో నీవు నా వలె నడుచుకోవాలంటే, నన్ను పోలి నడుచుకోవాలంటే, నేను వెళ్ళిన మార్గంలో నువ్వు రావాలంటే ఖచ్చితముగా నేను క్షమించిన మాదిరిగా నీవు క్షమించాలి. అంటే ప్రేమించాలి. దేవుని మహిమ కలుగును గాక. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ఆ వాగ్దానమును మనం పాటించగలిగితే అప్పుడు మన పొరుగు వారిని మనము క్షమించగలుగుతాం. ఎందుకంటే ప్రేమ అనేక పాపములను కప్పుతూ ఉంది, అనేక తప్పులను కప్పుతూ ఉంది, అనేక తప్పులను ప్రేమ క్షమిస్తూ ఉంది. కనుక ఇదిగో మనము కలిగి ఉండవలసినటువంటి లక్షణం ఏమిటంటే మనం ఇతరులను ప్రేమించాలి, మన శత్రువులను కూడా ప్రేమించాలి. ప్రభువు చెప్తున్నటువంటి మాట అదే కదా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని అనడం మాత్రమే కాదు, నీ శత్రువుల కొరకు ప్రార్థన చెయ్యి, నీ శత్రువుల కొరకు విజ్ఞాపన చెయ్యి, వాళ్ళ యొక్క క్షేమాన్ని కోరుకో, వాళ్ళకి మంచిని కోరుకోమని ప్రభువు చెబుతున్నాడు. అట్టి రీతిగానే యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మ్రాను మీద చేసినటువంటి కార్యం అదే. అంత కొట్టినా కానీ, తిట్టినా తిట్టలా, కొట్టినా కొట్టలా, ఎదురు మాట్లాడలా, ఆయన చేసినటువంటి ప్రార్థన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు అని ఆయన చేసినటువంటి ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి వలె జీవించడం అంటే ఇలాగే ఉండాలి. మనం ఆయన మాదిరిగా మనం ఉన్నామంటే ఇక పాత జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు అలవాట్లు మనలోనికి రాకూడదు. సమస్తము నవీనము చేయబడిందంటే క్రీస్తు స్వరూపంలోకి మనకు రావాలి, క్రీస్తుల వలె మనం మారిపోవాలి. ఇంకా ఒక మాటలో గలతీ పత్రికలో పౌలు గారు ఒకే ఒక మాటలో తేల్చేశాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం, గలతీ పత్రిక 3:27, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. బట్టలు ధరించుకోవడం కాదంతకేనే క్రీస్తును ధరించుకోవడం. నీ బ్రతుకులో క్రీస్తు ఉన్నాడంటే కనుక ఖచ్చితముగా క్షమాగుణం ఉండాలి, ఖచ్చితముగా ప్రేమతత్వం ఉండాలి, ఖచ్చితముగా కరుణించే స్థితి ఉండాలి, ఖచ్చితముగా స్వార్థం అనేది ఉండకూడదు, అబద్ధాలనే తత్వం ఉండకూడదు. ఇవన్నీ కూడా ఉండనప్పుడే క్రీస్తుగా నీవు ఉన్నట్టుగా లెక్క వస్తుంది, క్రీస్తు నువ్వు ధరించుకున్నట్టుగా అక్కడ పిలువబడతావు. దీని మహిమ కలుగును గాక. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు ప్రభువా. రావాల్సిన దీవెనలు సమృద్ధిగా నీ బిడ్డలందరికీ నీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే, ప్రభువు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కనుక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. ఎవరికైనా కనుక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.